ఏంటి జో? మనస్ఫూర్తిగా కడుతున్నాను. ఇదే నీ తాళి. ఇంత జరిగిన తర్వాత ఇంకోటి ఎలా పెళ్లి చేసుకుంటుంది? రే నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? నువ్వు రారా వెళ్దాం. రే రే జో రే జో రే రే జో రే మామ రే 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 అయ్యో ఏంట్రా వీడు పట్టుకోరా రే. రే ఏంట్రా? ఈ పెళ్లి జరగకూడదు. బండి రే, తీరు. వెళ్దాం వెళ్దాం అంటే కేరళ పక్క వీధిలో ఉందా ఏంటి? వెళ్ళొచ్చురా, కారు ఉంది కదా. రే రే పిచ్చరా ఏం మాట్లాడుతున్నావ్? రే రే మామ రే రే జో రే మామ రే జో మామ రే వాడు చేపట్టుకో. రే లేపండి రే కార్తిక్ నా ఇంటికి వెళ్దాం. ఏంటి మీ ఇంటికి తీసుకెళ్తావా? రే ఏదో ఒకటి చేసి నన్ను తీసుకెళ్ళండి అని కింద పడిపోయారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? రే మీ అందరికి వాళ్ళ గురించి తెలుసుగా. వీడి కోసం తను ఎదురు చూస్తూ కూర్చుందంటే, వీడు ఎలాగానే తను వచ్చేసిందంటే ఏం చేస్తారా? ఏంట్రా మరి ఇంకేంట్రా? ఒకవేళ వీడి ఇక్కడే ఉండి ఆ పెళ్లి జరిగిపోయిందంటే, ఇలా చూడు వీళ్ళిద్దరూ విడిపోవడం చూస్తూ నేను ఉండలేను మామా, నా వల్ల కాదు. రే నేను వెళ్తున్నాను, వస్తున్నారా రారా? రే వీడు పాపం రా, తీసుకెళ్దాం మామా ప్లీజ్ రా. రే ఎక్కండి రా. చూసుకోండి తల గుద్దుకుంటుంది. తీసుకెళ్ళరా. హీరా తాగేసి మత్తులు ఏదో వాగాననుకో, ఇక్కడికి తీసుకొచ్చేస్తారా? నా కళ్ళు చూసి చెప్పాడు. రేపు ఉదయం లేచి అడిగితే ఏం చెప్తారా? అమ్మ! రే తను పెళ్లి చీర కట్టుకొని ఉంటుంది కదా. రే నా మాట విను, వెళ్దాం పద. సరే వెళ్దాం. ఓకే ఒకసారి తనని చూసి వస్తాను రా. వెళ్ళు మామా. అమ్మ! రే వాడిని వెళ్ళొద్దని చెప్పరా. రే ఊరుకోరా, నువ్వు వెళ్ళు మామా, వాడికి తెలీదు, నువ్వు వెళ్ళరా. భయపడకు, ప్రాబ్లం ఏం అవ్వదు. ఎవరికి తెలియకుండా వెళ్ళి చూసి వస్తాను. రే ఒక్కసారి రా. ఓకే ఒకసారి. అదేరా అవన్నీ
ഇങ്ങോട്ട് വന്നത് ഇയാളെല്ലാം കാരണം വെറുതെ വിടടാ. നിർത്തടാ. മതി, എല്ലാം മതി. ആരെങ്കിലും അവന്റെ മേലെങ്ങനെ കൈ വെച്ച കൊന്നുകളയും. വേറെ നാട് വേറെ ആൾക്കാരെന്ന് പറഞ്ഞ് എന്റെ മോളെ കൊന്നു കളഞ്ഞ മോളെ. മോനെ വാ. വാ, നീ വാ, നീ വാ. എന്റെ മോനെ ആരാ വന്നിരിക്കുന്നത് നോക്കും മോളെ. అచ్చా చిన్నప్పటి నుండి ఈ లోకத்துல എനിക്ക് ഏറ്റവും ఇష్టం నిങ്ങളെയാ. ఇప్పుడు అదేలాగానే జో కూడా. వాడు చేసే అన్ని విషయాల్లోనూ నేను మిమ్మల్ని నాన్న చూశాను. అందుకనే నేను వాడిని వదిలేసి రాలేకపోయాను నాన్న. వాడి దగ్గర నువ్వు ఎప్పుడు పిలిచినాను నేను వచ్చేస్తానని చెప్పాను నాన్న. ఒకవేళ వాడి పిలిచి నేను వెళ్ళిపోతే నా కోసం మీరు ఎలాగైనా వాడిని యాక్సెప్ట్ చేస్తారు. అది నాకు బాగా తెలుసు నాన్న. కానీ వాడిని మీరు చూసేటప్పుడల్లా వాడి మిమ్మల్ని కొట్టిందే నాన్న మీకు జ్ఞాపకం వస్తుంది. ఆ బాధని నేను మిమ్మల్ని ఇవ్వను నాన్న. మీకోసం వాడు నాకు వద్దు నాన్న. కానీ వాడి లేని ఒక లైఫ్ నాకు వద్దు నాన్న. వాడిని తప్ప వేరే ఏ ఒక అబ్బాయిని నేను ఆలోచించి కూడా చూడలేను నాన్న. ఇంకొంచెంసేపులో ఇంకొకరు నా మెడలో తాళి కట్టిపోతున్నారు. నా జో కట్టిన తాళి నా మెడలో ఉన్నప్పుడు ఇంకొకరిని నేను తాళి కట్టనివ్వను నాన్న. మెడలో ఏంటి నల్ల తాడుని అడుగుతూనే ఉంటావు కదా నాన్న. అది నా జో కట్టిన తాళి నాన్న. ఇప్పుడు కూడా నా ఫోన్ నుంచి ఒక మెసేజ్ పంపించండి నాన్న. అపరాధ పరిగెత్తు వచ్చేస్తారు. ఇంకా ఎన్నాళ్ళు ఇలాగే ఉంటావురా? ఎక్కడ పడితే అక్కడ తాగి ఎవరితో పడితే వాడితో గొడవ పడుతూ నీ వల్ల మా అందరికీ సమస్యరా. ఇప్పుడు నేను మీ అందరికీ సమస్య అయిపోయాను కదా. మావా అలాంటిది ఏయ్, లేదురా. నువ్వు ఆగ్రా. అవునరా, నీ వల్ల మాకు సమస్యే. చేరాక తప్పిస్తా. అవునరా, కానీ నేను ఎంత పెద్ద సమస్య ఉంటే తను మావా, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నువ్వు లేకపోతే చచ్చిపోతాను. ఇలాంటి సొల్లు కబుర్లన్నీ అందరూ చెప్పినట్టే తను చెప్తుంది అనుకున్నా. కానీ తను నిజంగానే తను చెప్పినట్టే అలాగే చేసింది మావా. తనని ఫస్ట్ టైం చూసినప్పుడు ఏడుస్తూ కనిపించింది. అలాగే తన్ని ఆఖరిసారి చూసినప్పుడు కూడా ఏడ్చిందిరా. కానీ దానికి కారణం నేనని తలుచుకుంటుంటాను. ఏయ్, ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరు చెప్పరా వాళ్ళ నాన్న నువ్వు కొట్టలేదని? ముందు జరిగిన వాటన్నిటికీ నువ్వే కారణం అన్నదాన్ని. ఏయ్! నేనేనా కారణం? నేనే కదా. అరే, ఒకసారి మెసేజ్ చేసి ఉండొచ్చు కదరా, మీ నాన్న నేనేం చేయలేదని. నన్ను అర్థం చేసుకునే వాళ్ళతో నేనెందుకు మాట్లాడతాను? ఈగో
ఏ ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది, తనకున్న ఈగో వలే. సరే వదిలే. మేమిద్దరం సేమ్ టు సేమ్ రా. అది లవ్ చేసుకోవడం అయినా సరే, ఈగో చూపించడం అయినా సరే. రేయ్ 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 రే రే పట్టుకోండి. రా వెళ్దామా? రే జో రా వెళ్దాం. రే మామ ఇలా చూడరా రే రే రే, నీకు పిచ్చారా రే ఏయ్, రే ఏంట్రా రే ఏంటి? ఆగరా రే, రే ఆగు ఎందుకురా ఇలా చేస్తున్నావు రే, నువ్వు? ఆగు. రా వెళ్దాం. మామయ్య లవ్ లో తను గొప్ప లేదా నేను గొప్ప రా? వాడిని తీసుకెళ్లి పడుకోబెట్టండి. కానీ చివరికి తనే గొప్పని ప్రూవ్ చేసుకుని వెళ్ళిపోయింది కదా. జో, కాస్త చెప్పేది వింటరా. అలాంటి నాకు ఈగా ఉంది మావా, లవ్ ఇంకా ఎక్కువే ఉంది మావా. ఓకే రా వెళ్దాం. ఏయ్, వీడికి అర్థం కాదారా? ఓకే మామ, ఓకే ఓకే. ఏయ్, రేయ్, రే మామ రే రే ఏంట్రా ఇది? మావా నన్ను క్షమించురా. సరేరా సరేరా, నేను క్షమించేశాను, వెళ్ళరా. తీసుకెళ్ళండి రా. రా వెళ్దాం. రే 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 జో, రే రే మామ రే మామ, జో ఏమైంది? మామ రే జో, నోట్లో నొరగరా? లేవరా రే, నీళ్ళు తెరా రే, జో, నేనే, లేరా. జో మామ రే. రే మామ ఇందులో ఏదో కలిపాడ్రా, ఎత్రా వాడిని. చనిపోదామని అనుకున్నావు కదా. అంటే చిన్న వయసులో చిన్న చిన్న విషయాలకే నువ్వు భయపడి ఏడ్చేవాడివే. ఇప్పుడు సూసైడ్ చేసుకునేంత ధైర్యవంతుడిగా మారేవట. వీళ్ళంతా అంటున్నారు. కానీ నాకెందుకో 5 ఏళ్లప్పుడు భయపడి ఏడ్చావే, అంతకంటే పిరికివాడివైపోయావురా. నీ జీవితానికో నిర్ణయాన్ని తీసేసుకున్నావా? కానీ అది జరగలేదు కదా. అంటే వేరే ఏదో నీకోసం ఎదురు చూస్తుందన్నమాట. జాగ్రత్త. నాన్న లేవద్దు లేవ. శాంతతో మాట్లాడతావా? రే శాంత ఏడి? మాట్లాడతావా? రే వీడెందుకు ఇక్కడ పడుకున్నాడు? ఆ ఫోన్ ఏదో నీకు చేసి ఉండాల్సింది, తనకున్న ఈగో వలే. సరే వదిలే. రే నేను కూడా. రే శాంత, నీకు వేసుకున్నావా? రే, చేతి. ఆపండి రావుడు, ఎందుకు అలా ఏడిపిస్తున్నావు? వదిలే. ఐసీ వార్డ్ అండి ఇది. ఎందుకు ఇక్కడ శబ్దం చేస్తున్నారు? అందరూ బయటికి వెళ్ళండి. పర్లేదు ఉండనివ్వండి. రే రే సరే అమ్మ రాలేదా?